జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయినా అమరావతి పోతుంది అనే అనుమానం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా చెప్పింది అదే కదా, ఇన్వెస్టర్లు కూడా అంటున్నారు మళ్ళీ ఏమవుతుందని అనుమానం అని. సో ఆ అనుమానం రాకుండా ఇప్పుడు అమరావతి అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉండటానికి వీల్లేదు. ప్రజలు చాలా స్పష్టంగా 3 రాజధానులు తిరస్కరించారు. 3 విశాఖల ఉత్తరాంధ్రలో కూడా వైసీపీ తుడిచిపెట్టుకపోయింది, రాయలసీమలో కూడా తుడిచిపెట్టుకుపోయింది. 3 రాజధానులు అన్న జగన్మోహన్ రెడ్డి 3 చోట్ల ఓడిపోయాడు. ఇంతకన్నా డిసిసివ్ పొలిటికల్ వర్డిక్ట్ ఏం కావాలి అమరావతికి అనుకూలంగా? సో అందువల్ల అమరావతి అనేది అసలు 3 రాజధానులను టేకప్ చేయడమే జగన్ చేసిన తప్పని గతంలో ఈ చర్చ వచ్చినప్పుడు కూడా చెప్పాం. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతంగా చూడకూడదు. అమరావతి క్యాపిటల్ ఈజ్ నాట్ ఫర్ వన్ రీజన్. ఇప్పుడు హైదరాబాద్ ఉందంటే ఒక ప్రాంతానికి అది రాజధాని అన్ని ప్రాంతాలకు సంబంధించింది. అందువల్ల ఒక రోబస్ట్ ఎకానమీ మహానగరాల్లో కనుక క్రియేట్ అయితే అది రాష్ట్రం మొత్తానికి ప్రయోజనం ఉంటుంది. ఇవాళ ఢిల్లీ హైదరాబాద్ నుంచి వచ్చేటువంటి ఇన్కమ్ మొత్తం తెలంగాణను పోషించడం లేదా? అందువల్ల అమరావతిని ఆ రకంగా చూడాలి తప్ప ఒక ప్రాంతానికి ఒక కులానికి పరిమితం చేసి జగన్మోహన్ రెడ్డి చూడడం తప్పైంది. ఆ తప్పని ప్రజలు తీర్పు చెప్పారు. అందువల్ల ఇక జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వచ్చిన అమరావతిని ముట్టుకోకుండా కావాలి అంటే ఒక రీజనబుల్ ప్రోగ్రెస్ అనేది అమరావతి నగర నిర్మాణంలో జరగాలి. అది నారాయణ అన్నట్టు 2.5 ఏళ్ళ ఎప్పుడు పూర్తవుతుందా అంటే కోర్ క్యాపిటల్ పూర్తవుతుంది. బహుశా ఆయన ఉద్దేశం కూడా అదే అండి. అందువల్ల చంద్రబాబు నాయుడు అన్నది అది లాంగ్ ప్రాసెస్, ఇట్ టేక్స్ ప్రాసెస్, లెట్ ఇట్ టేక్ ప్రాసెస్. హైదరాబాద్ నగరం ఒక్క రోజులో పూర్తయింది, 400 ఏళ్ళ పైగా నిర్మాణం జరిగింది కదా. సో ఒక సిటీ ఎప్పుడు కూడా ఎవాల్వ్ అవుతుంది. సిటీ అనేది ట్రాన్స్ప్లాంట్ కాదు, నగరాన్ని నువ్వు ట్రాన్స్ప్లాంట్ చేయలేవు కదా. సో అందువల్ల ప్రాసెస్లో కానీ బేసిక్ సిటీ అయితే పూర్తి కాగలిగితే సో డెఫినెట్గా ఒక విజిబుల్ టాంజిబుల్ గ్రౌండింగ్ కనుక కాగలిగితే భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రభుత్వాలు ఇష్టం వచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోకుండా ఆపగలం. ఓకే సార్, మన దేశంలో ఎన్నికలు, బ్రిటన్ దేశంలో నేను చూసిన ఈ రిజల్ట్ ఆ కంపారిజన్ ఏ రకంగా చూడాలని 14 ఏళ్ల తర్వాత లేబర్ పార్టీ విజయం సాధించడం, దీనివల్ల భారత్ బ్రిటన్ల మధ్య సంబంధాలు ఎలా ఉండే అవకాశం ఉంది? అంటే బ్రిటన్ పార్లమెంటరీ డెమోక్రసీ మన పార్లమెంటరీ డెమోక్రసీ ఒకే రంగ నమూనా. మనం అక్కడి నుంచే తీసుకున్న వెస్ట్ మినిస్టర్స్ మోడల్ అంటారు. సో అమెరికన్ డెమోక్రసీ, ఫ్రాన్స్ డెమోక్రసీ పద్ధతులు వేరు, జర్మన్ డెమోక్రసీ. సో భారత ప్రజాస్వామిక నమూనా బ్రిటన్ నమూనాకు దగ్గరగా ఉంటుంది. మనది వాళ్ళది ఒకే రకంగా ఉంటుంది. సో అక్కడ కూడా ఈ ఎన్నికల్లో మీరు అన్నట్లు బ్రిటన్లో మనలాగా కూడా ఇప్పుడు మనకు 10 ఏళ్ల తర్వాత కూడా 3rd టర్మ్ మోడీ అధికారంలోకి వచ్చారు, అఫ్కోర్స్ రెడ్యూస్డ్ మార్జిన్తోనైనా. సో బ్రిటన్లో కూడా 14 ఏళ్ళు పాలించింది కన్జర్వేటివ్ పార్టీ. అంతకుముందు 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ పాలించింది. 97లో టోనీ బ్లేయర్ నాయకత్వం లేబర్ పార్టీ అద్భుత విజయం సాధించింది. సో దాని మించిన విజయం ఇప్పుడు సాధించింది. 97 నుంచి 2010 వరకు లేబర్ పార్టీ 13 ఏళ్ళు పాలించింది. 2010 నుంచి 2024 కన్జర్వేటివ్లు 14 ఏళ్ళు పాలించారు. అంతకుముందు లేబర్ కన్నా ముందు కన్జర్వేటివ్లు మార్గరెట్ థాచర్ ఆ కాలంలో 18 ఇయర్స్ కన్జర్వేటివ్ పాలన ఉంది. అంటే 18 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, 13 ఏళ్ళ లేబర్ పార్టీ పాలన, మళ్ళీ 14 ఏళ్ళ కన్జర్వేటివ్ పాలన, మళ్ళీ ఇప్పుడు లేబర్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే బ్రిటిష్ ప్రజలు రీజనబుల్ టైం ఇచ్చి ఆ ప్రభుత్వాలను టెస్ట్ చేసి వాళ్ళు సరిగా పనిచేయనప్పుడు ఇది పంపిస్తున్నారు. ఇది అందువల్ల ఈ రిజల్ట్ ఎక్స్పెక్టెడ్. కన్జర్వేటివ్ పార్టీ వ్యతిరేక రిజల్ట్ ఇది నిజంగా చెప్పాలంటే లేబర్ పార్టీ అనుకూల రిజల్ట్ అని కూడా చెప్పలేము. ఎందుకంటే లేబర్ పార్టీకి 412 వచ్చినట్టున్నాయి, 400 పైగా సీట్లు వచ్చాయి. కానీ ఓటింగ్ వచ్చింది 35%. కేవలం 35% మాత్రమే ఓటింగ్ వచ్చింది. ఇప్పుడు మన భారతదేశంలో కూడా నాకు గుర్తున్నంత వరకు బీజేపీకి వచ్చింది 36% ఓటింగ్. ఈవెన్ 2019లో కూడా అరౌండ్ అంతే. సో మనలాగానే బ్రిటన్లో కూడా అంటే 1/3 ఓటింగ్ వస్తే అధికారం వచ్చేస్తుంది, 50% కాదు, 35% లేబర్ పార్టీకి వచ్చిన అధికారంలోకి వచ్చారు. ఎలా వచ్చారు అంటే వాళ్ళ మళ్ళీ అపోజిషన్ ఓటేమో కన్సాలిడేట్ అయింది, అధికార పార్టీ ఓటేమో స్ప్లిట్ అయింది. సో మన దగ్గర కూడా అధికార పార్టీకి వ్యతిరేకంగా ఓటు కన్సాలిడేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో ఏ రిజల్ట్ వచ్చిందో చూశాం కదా. అంటే ఓటు స్ప్లిట్ అయితే ఎలా అవుతుంది? తెలంగాణ ఉదాహరణ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి 40% ఓటు ఆంధ్రప్రదేశ్లో వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి కూడా తెలంగాణలో 40% వచ్చింది.
40% ఓటు తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది.